మూవీ ఓపెనింగే లజ్జో తన ఫ్రెండ్ రాణి కొడుకు గులాబ్ పెళ్లి సంబంధం చూడడం కోసం రాణితో కలిసి బస్సులో బయలుదేరడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఒక 12 ఏళ్ల జానకి అనే అమ్మాయి పెళ్లి కూతురని మనకి రివీల్ అవుతుంది. జానకి పెద్ద కురులు చూడగానే రాణికి నచ్చేస్తుంది. తర్వాత అమ్మాయి సైడ్ వాళ్ళు, మా జానకి మీకు నచ్చడం మాకు సంతోషంగా ఉంది, మరి కట్నం సంగతి మాట్లాడుకుందాం అంటారు. యాక్చువల్గా వాళ్ళ ఊరి సైడ్ అమ్మాయిలు తక్కువ అవ్వడంతో అమ్మాయిలకే కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు అబ్బాయి తరఫు వాళ్ళు. కట్నం 3 నుంచి 4 లక్షల వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అమ్మాయి వాళ్ళు చెప్తారు. దాంతో రాణి ఆలోచనలో పడిపోతుంది. అప్పుడే తన కొడుకు గులాబ్ కాల్ చేసి అమ్మాయి ఎలా ఉంది, బాగుంటే మ్యాచ్ ఫిక్స్ చేసేయని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో రాణి సంబంధంని తన కొడుక్కి సెట్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ ఊరు పంచాయతీలో ఒక అమ్మాయి తన అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళను అని అంటుంది. పెళ్లి చేసుకున్నాక వెళ్ళక తప్పదు కదా అని పంచాయతీ పెద్దలు ఆమె ప్రాబ్లం ఏంటో తెలుసుకోకుండా ఆమెని ఈ ఊర్లో ఉండడం కరెక్ట్ కాదు, ఆడపిల్లకి అత్తగారిల్లే సొంత ఊరని తీర్పు ఇస్తారు. ఆమెని బలవంతంగా వాళ్ళ తల్లిదండ్రులు అత్తగారింటికి బలవంతంగా పంపిస్తూ ఉంటే అసలు నిజం చెప్తుంది. ఆ ఇంట్లో నా మరిది మామ కూడా నాపై అఘాయిత్యం చేస్తున్నారని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అయినా ఆమె బాధని పట్టించుకోకుండా ఊరు పరువు పోతుందని ఆమెని అత్తగారింటికి పంపిస్తారు తల్లిదండ్రులు. ఆ ఊర్లో ఆడవాళ్ళని వంట ఇంటి కుందేలుగా, రాత్రైతే పక్కలో పడుకుని సుఖమిచ్చే యంత్రంలా చూస్తూ ఉంటారు. తర్వాత ఊర్లో బిజ్లీ అనే అమ్మాయి డ్యాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఆమెను చూడడానికి చాలామంది అక్కడికి వస్తూ ఉంటారు. నిజానికి బిజ్లీ దగ్గరికి రాణి భర్త ఎప్పుడూ వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఫుల్గా తాగి పడిపోతే బిజ్లీ రాణి భర్త ఇంటి దగ్గర వదిలేస్తుంది. అప్పటి నుండి బిజ్లీ రాణి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయి ఉంటారు. రాణి భర్త చనిపోయాక ఇద్దరు ఇంకా క్లోజ్ అవుతారు. అయితే రాణి తన కొడుకు పెళ్లికి పిలవడం కోసం బిజ్లీ దగ్గరికి లజ్జోతో పాటు కలిసి వస్తుంది. డాన్స్ ప్రోగ్రాం అయ్యాక బిజ్లీ రాణిని లజ్జోని కలిసి సరదాగా కొంచెంసేపు మాట్లాడుకుంటారు. మాటల్లో బిజ్లీ, నేనెంతో మందితో పడుకున్నాను, కానీ ఒక్కరోజు ఒక వ్యక్తిని కలిశాను. అతను నాకు జీవితం మీద ఆశ కల్పించాడు, నాకంటూ ఒక కలల ప్రపంచం ఉందని రియలైజ్ అయ్యేలా చేశాడు. త్వరలో ఇదంతా వదిలేసి అతనితో ఒక కుటుంబంని ఏర్పరచుకుంటా అని చెప్తుంది. తర్వాత అక్కడి నుండి రాణి లజ్జో బయలుదేరతారు. అలా వెళ్తున్నప్పుడు రాణికి దారిలో ఒక రాంగ్ కాల్ వస్తుంది. ఆ కాల్ చేసిన వ్యక్తి రెగ్యులర్గా రాణికి కాల్ చేసి ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. కానీ రాణి మాత్రం అతన్ని పట్టించుకోదు. ఇంకోవైపు లజ్జోని తన భర్త రోజూ తాగి వచ్చి, నిన్ను లక్షలు పెట్టి కొన్నాను, గొడ్రాలువే నువ్వు, పిల్లల్ని కనలేవు అని కొడుతూ కాలుస్తూ టార్చర్ పెడుతూ ఉంటాడు. లజ్జో తనలో తాను ఒక నరకం అనుభవిస్తుంది. నెక్స్ట్ సీన్లో రాణి తన కొడుకు పెళ్లి అయిపోగానే కోడలు జానకిని తీసుకెళ్దామనుకుంటుంది. చూస్తే ఆమె జుట్టు కత్తిరించుకొని ఉంటుంది. ఎవరైనా చూస్తే పరువు పోతుందని కొంగు కప్పి బస్సులో తీసుకెళ్తూ ఉంటే ఆ కొంగు ఊడిపై బస్సులో అందరికీ కనబడుతుంది. అది చూసిన గులాబ్ తట్టుకోలేకపోతాడు. జానకి మీద కోపం పెట్టుకుంటాడు. యాక్చువల్గా జానకికి వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది. అందుకే ఈ పెళ్లి ఇష్టం ఉండదు. జుట్టు కత్తిరించుకుంటే పెళ్లి చేసుకోరని ప్లాన్ చేసి ఉంటుంది. కానీ నో యూజ్. అదే రోజు రాత్రి గులాబ్ వాళ్ళ నానమ్మ చనిపోవడంతో ఊర్లో వాళ్ళందరూ జానకి చిన్న జుట్టు చూసి తట్టుకోలేక చనిపోయిందని మాట్లాడుకుంటారు. నిజానికైతే ఆమె వయసు మీద పడ్డంతో చనిపోతుంది. నెక్స్ట్ సీన్లో గులాబ్ తన భార్య జానకిని కొడుతూ బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు. ఇదంతా వింటున్న రాణి ఆపాలనుకుంటుంది. కానీ భార్యాభర్తల మధ్య వెళ్ళడం కరెక్ట్ కాదేమో అనుకొని తన ఫ్రెండ్ లజ్జో దగ్గరికి వెళ్ళి తన బాధలు చెప్పుకొని మనసు ఊరట కలిగించుకుంటుంది. నెక్స్ట్ డే గులాబ్ ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో రాణి తన కోడలు జానకితో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. జానకిని చూడడానికి రోజు ఒక అబ్బాయి సైకిల్ మీద వస్తూ ఉంటాడు. కానీ పెళ్ళయిందనే బాధతో ఆమె తలుపును మూసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో రాణి లజ్జో ఇంటికి వెళ్ళేసరికి ఆమె బాధపడుతూ కూర్చొని ఉంటుంది. జాకెట్ విప్పి చూస్తే మొత్తం దెబ్బలు తగిలి ఉండడం గమనించి ఆ ప్లేస్లో ఆయింట్మెంట్ రాసి ఆమె బాధ చూడలేక ఇద్దరు కన్నీరు పెట్టుకుంటారు. నెక్స్ట్ రాణి లజ్జో ఇద్దరు బిజ్లీని కలుస్తారు. అక్కడ లజ్జో, నాకు పిల్లలు పుట్టడం లేదని రోజు నా భర్త టార్చర్ చేస్తున్నాడని చెప్తుంది. లోపం నీలో ఉందా నీ భర్తలో ఉందా అనేది డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా అని బిజ్లీ అంటుంది. కానీ నాకు అది ఇష్టం లేదని లజ్జో చెప్పడంతో, అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది, నాకు ఒక బాబా తెలుసు, అతని దగ్గరికి తీసుకెళ్తా, అతనితో ఒక రోజు పడుకో, నీకు బిడ్డనిస్తానని చెప్పడంతో లజ్జో సిగ్గుపడుతుంది. తర్వాత బిజ్లీ రాణి కొడుకు గులాబ్ ఒకరోజు నా దగ్గరికి డబ్బులు తీసుకొని వచ్చి పని చేద్దాం అనుకున్నాడు,
నేనొకటి లాగి కొట్టి పంపించానని చెప్తుంది. ఇది తెలుసుకున్న రాణి నా కొడుకు ఎందుకు ఇలా దిగజారిపోతున్నాడని బాధపడుతుంది. అదే రోజు సాయంత్రం డ్యాన్స్ కంపెనీ ఓనర్ బిజిలీ ప్లేస్లో వేరే అమ్మాయిని డ్యాన్స్ చేయడానికి పిలిపిస్తాడు. రాజు అనే ఒక వ్యక్తి ఎప్పటి నుండో బిజిలీని ఇష్టపడుతూ ఉంటాడు. ఎప్పటికైనా ఆమెను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటాడు. నెక్స్ట్ సీన్లో బిజిలీతో కలిసి రాణి లజ్జో బాబా దగ్గరికి వెళ్తారు. లజ్జోని బాబాకి పరిచయం చేసి ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు. బాబా లజ్జో తన శరీరంని తనకిస్తుందని తన కాళ్ళు పట్టుకొని దండం పెట్టి తర్వాత మెల్లిగా పని కానిస్తాడు. లజ్జోకి ఎప్పుడు దొరకని ఒక సుఖం దొరకడంతో ఆనందంగా ఏడుస్తూ హ్యాపీనెస్ని ఆపుకోలేక బయటికి పరిగెత్తుకుంటా వచ్చి తన స్నేహితుల్ని కలిసి తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఇంకోవైపు ఎప్పుడూ రాంగ్ కాల్ చేసే వ్యక్తి తన అసలు పేరు వయసు రాణికి చెప్తాడు. రాణి కూడా తనకి కొడుకు ఉన్నాడు, భర్త చనిపోయాడని నిజాలు చెప్తుంది. అది తెలుసుకున్న అతను రాణితో ఇంకా మంచిగా మూవ్ అవడంతో రాణికి రాంగ్ కాల్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ మొదలవుతుంది. నెక్స్ట్ డే జానకిని కలవడానికి ఎప్పుడు వచ్చే ఆ అబ్బాయి ఒక బుక్ డోర్ దగ్గర పెట్టడం రాణి చూస్తుంది. అది చూసిన అబ్బాయి అక్కడి నుండి జంప్ అవుతాడు. తర్వాత జానకి వచ్చి ఆ బుక్ తీసుకోవడం కూడా రాణి గమనిస్తుంది. ఇంకోవైపు లజ్జోకి వామిటింగ్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దాంతో ఆమె ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవ్వడంతో హ్యాపీ ఫీల్ అవుతుంది. రాణి కొడుకు పెళ్లి కోసం 3 లక్షలు అప్పు చేసి ఉంటుంది. ఇప్పటివరకు వడ్డీ కూడా కట్టకపోవడంతో ఆమె మీద ప్రెజర్ పడుతుంది. మరోవైపు జానకిని ఆ అబ్బాయి వచ్చి తనతో తీసుకెళ్దామనుకుంటాడు. రాణి ఊర్లో జనాల గురించి చెప్పగానే భయపడి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు లజ్జో తాను ప్రెగ్నెంట్ అని భర్తకు చెప్పడానికి ట్రై చేస్తుంది. ఆలోపే అతను ఆమె మీద అన్నం విసిరేసి అక్కడి నుండి తాగిన మత్తులో వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో బిజిలీకి రాజు తనతో ఇంకో డ్యాన్స్ బిజినెస్ పెట్టి డబ్బు సంపాదించాలనుకుంటున్నాడు తప్ప నిజంగా ప్రేమించడం లేదని అర్థం చేసుకొని తన మనసు విరిగిపోతుంది. ఇంకోవైపు రాణి ఇంట్లో దాచుకున్న డబ్బులు కనపడకపోయేసరికి తన కోడలు జానకి అవి కొట్టేసి తన లవర్కి ఇచ్చిందనుకొని ఆమెని తిడుతుంది. యాక్చువల్గా అయితే గులాబ్ ఆ డబ్బులు తీసుకొని వేశ్యల దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అదే రోజు రాత్రి గులాబ్ ఇంటికి రాగానే జానకి సీరియస్గా అడుగుతుంది డబ్బులేం చేశావని. దాంతో ఆమెని మృగంలా మీదబడి కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అది చూసిన రాణి కొడుకుని ఆపుతుంది. దాంతో గులాబ్ ఇప్పుడు అర్థమైంది, మా నాన్న నిన్ను కాదని వేశ్యల దగ్గరికి ఎందుకు వెళ్ళేవాడో అని ఇష్టం వచ్చినట్టు అమ్మతో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రాణికి తన కోడల జీవితం కూడా తనలాగా అవ్వద్దు అని ఆలోచించి తన కొడుకు పెళ్లికి చేసిన అప్పు తీర్చడం కోసం ఉన్నదంతా అమ్మి మిగిలిన పైసల్ని జానకిని ప్రేమించిన అబ్బాయికిచ్చి ఆమెని ఎటైనా తీసుకెళ్లి బాగా చదివించి ఆమెని బాగా చూసుకోమని చెప్పి పంపిస్తుంది. దాంతో జానకికి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇంకోవైపు బిజిలీని కొందరు అబ్బాయిలు గ్యాంగ్ రేప్ చేసి ఉంటారు. ఇది ఆమెకి కొత్తేం కాదు. ఎన్నోసార్లు ఇలాంటి అఘాయిత్యాలు ఆమె మీద చాలా జరిగి ఉంటాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ముగ్గురి జీవితాలు ఏమీ మారవు. ఇలా బాధలు పడుతూ బ్రతుకుతూ ఉంటారు. ఫైనల్గా ఊర్లో రావణ దహనం చేసే రోజు తాను తల్లి అవుతున్న విషయంని భర్తకి చెప్తుంది లజ్జో. అలా ఎలా అవుతావు, నాకు పిల్లలు పుట్టరు కదా, ఎవరితో పడుకున్నావు అని కొడతాడు లజ్జో భర్త. దీంతో లజ్జోకి తన భర్తకి ఆల్రెడీ పిల్లలు పుట్టారనే విషయం తెలుసని రియలైజ్ అయ్యి షాక్ అవుతుంది. అయినా కూడా తనని బిడ్డని కనడానికి ఒప్పిద్దామనుకుంటే భర్త పశువులాగా మీద పడి కొడుతూ ఉంటే రాణి వచ్చి ఆపుతుంది. వాళ్ళ ముగ్గురు మధ్య తోపులాటతో భర్త దీపం మీద పడి కాలిపోతాడు. రాణి లజ్జో కావాలంటే అతన్ని కాపాడొచ్చు, కానీ కాపాడరు. ఊర్లో రావణాసురుతో పాటు తన భర్త కూడా కాలి చనిపోవడంతో అక్కడి నుండి ఇద్దరు బిజ్లీ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. దాంతో బిజ్లీ తన వెహికల్లో ఇద్దరిని ఎక్కించుకొని ఊరు వదిలేసి ఆచారాలు సాంప్రదాయాలు మగాళ్ళ పెత్తనం నుండి స్వేచ్ఛ తీసుకొని వెళ్ళిపోవడంతో మూవీ ఎండ్ అవుతుంది. మన దేశంలో చాలా గ్రామాల్లో ఇప్పటికీ ఆడవాళ్ల మీద హింస ఇలానే జరుగుతుంది. వాటిని అడ్రస్ చేస్తూ దర్శకుడు ఈ సినిమా ద్వారా చూపించాలని ప్రయత్నం చేశాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఫైనల్గా ఈ మూవీ కథ విన్నారు కదా, 5కి ఎంత రేటింగ్ ఇస్తున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్.